శాస్త్రాన్యధీత్యాపి భవంతి మూర్ఖో యస్తు క్రియావాన్ పురుషः స విద్యాన్ సుచింతితం ఔషధమాతురాణం నామమాత్రేణ కరోతి శాంతిం. వేదాలు అవనివ్వండి, ఉపనిషత్తులు అవనివ్వండి, శాస్త్రాలు అవనివ్వండి, పురాణాలు అవనివ్వండి, ఏవి చదివినా వాటిలోని సారాంశాన్ని గ్రహించలేక చాలామంది పండితులు అవివేకులుగానే మిగిలిపోతున్నారట. ఓ పండితుడు వాడు ఏమని నేర్చుకున్నాడు? ఉష్ణం ఉష్ణాన శీతలం అని చదువుకున్నాడు. వాళ్ళ ఊర్లో ఓసారి ఇల్లు తగలబడిపోతుంటే నేను ఆర్పుతానని చెప్పేసి ఈ మంట తీసుకెళ్ళి ఇంకో ఇంటికి పెట్టాట. రెండు ఇల్లు కాలిపోవడం మొదలెట్టాయి. ఇదేమిట్రా, ఎందుకు ఇలా చేసామంటే ఉష్ణం ఉష్ణాన శీతలం అని శాస్త్రంలో ఉంది అన్నట్ట. అది ఒక రసాయనిక చర్యకి సంబంధించినటువంటి సూత్రం. దీనికి దానికి ఎలా కుదురుతుంది? ఇంచేతంటే వాడు అసలైనటువంటి సారాంశం వాడు గ్రహించలేదు. చాలామంది పండితులు ఇలాగే ఒక ధర్మం కానీ, ఒక నియమం కానీ, ఒక పద్ధతి కానీ ఎందుకు ప్రవేశపెట్టబడ్డాయంటే అప్పటి వాతావరణానికి సంబంధించి, కాలానికి సంబంధించి, ప్రాంతానికి సంబంధించి రూపొందించబడ్డవి. ఇవన్నీ కూడా కార్తీక మాసంలో దీపాలు పెట్టండి అన్నారు. పూర్వకాలంలో ఈ కరెంట్ అది ఉండేది కాదు. వాహనాలు ఎక్కువ కురిసేవి, కటిక చీకటిగా ఉండేది, చిత్తడి నేలగా ఉండేది. అప్పటి వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి వర్షాలు అవి పడి మొక్కలు అవి బాగా పెరిగిపోయి క్రిమి కీటకాలు ఎక్కువగా ఉండేవి. దాంతో ప్రజలకు చాలా చికాకులుగా ఉండేవి, రోగాలు కూడా వచ్చేవి వాటి వల్ల. అందువల్ల ఏం చేశారు? ఆ కీటకాలని చంపడం కోసం కార్తీక మాసంలో ప్రతి ఇంటి ముందర గోడల మీద వరుసగా దీపాలు పెట్టేవారు. ఈ పురుగులు ఆ దీపానికి ఆకర్షించబడి, ఆ వెలుగుకి ఆకర్షించబడి అందులో పడి చచ్చిపోయేవి. జ్వాలాతోరణం ప్రతి ఊళ్ళోనూ బ్రహ్మాండమైనటువంటి గడ్డితోటో దేనితోటో మంట పెట్టేవారు. ఆ చాలా క్రిములు అందులో పడి చచ్చిపోయేవి. ఆ విధంగా ప్రజలకి కాంత ఉపశమనం కలిగేది ఆ క్రిమికీటకాదుల నుంచి. అందువల్ల ప్రవేశపెట్టబడ్డారు. పరమార్థం ఉంటే ఉండుగాక, అది వేరే విషయం అనుకోండి. అలాగే నదీ స్నానం అన్నారు. అప్పటి వరకు బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడేవి. ఆ వర్షాలు అనేక అడవుల నుంచి కొండలు మించబడి, అడవిల్లోంచి కొండల్లోంచి ఆ నీరు పారి కాలువల్లోకి వచ్చేవి. అటువంటి నీటిలో చాలా ఔషధ గుణాలు ఉండేవి. ఆ కార్తీక మాసంలో అటువంటి నీటిలో స్నానం చేస్తే అప్పటి వరకు కూడా ఉన్నటువంటి రోగాలు, ఉదర సంబంధమైనటువంటి లేదా అనేక చర్మ సంబంధమైనటువంటి రోగాలు తగ్గేవన్నమాట. ఇటువంటి ధర్మాలు, ఇటువంటి నియమాలు, సూత్రాలు, కొన్ని పద్ధతులు కొన్ని ఉండేవి, ప్రవేశపెట్టబడ్డాయి. శాస్త్రాలు, కార్తీక పురాణం అంతా ఇదే కదా. ఇవి తెలుసుకోవాలి. అంతేగాని కార్తీక మాసంలో నువ్వు స్నానం చేయకపోతే, నదీ స్నానం చేయకపోతే 100 జన్మలు బ్రహ్మరాక్షసి అయిపోతావని ఇలాగా ఏదో చెప్పినప్పటికీ అనుసరిస్తారు అని పామర జనానికి కొంచెం భయపెట్టడానికి చెప్పినప్పటికీ అసలమైనటువంటి మూల పదార్థం ఇది. ఆవిగ్రహించి ఈ ఆచార్యుడు, ఈ పండితుడు తన వద్దకు వచ్చినటువంటి శిష్యులకైతేనో ప్రజలకైతేనో బోధించాలి. ఆచార్యుడంటే ఎవరు? యాచరతి, యాచరోతి, ఆచారయతి స ఆచార్య. నువ్వు ఆచార్యుడంటే ఎవరంటే యాచరతి, నువ్వు జ్ఞానాన్ని ఆర్జించాలి. ఏ గురువు గారి దగ్గర లేకపోతే గ్రంథాల నుంచో నువ్వు ఎలా తెలుసుకుంటావో జ్ఞానాన్ని సంపాదించాలి. వాటిలోని పరమార్థాన్ని గ్రహించాలి. గ్రహించి అందులో ఉన్నదాన్ని నువ్వు ఆచరతి, నువ్వు ముందర చెయ్యాలి. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకనాడు ఒక ఆవిడ వచ్చింది. వాళ్ళ అబ్బాయికి బెల్లం తినే అలవాటు ఉంది. అదే ఆ రామకృష్ణ పరమహంస చెప్తే మానతాడేమో అని. వీళ్ళు చాలాసార్లు చెప్పి చూశారు, వాడు వినడం లేదు. రామకృష్ణ పరమహంసకి చెప్పింది ఏమని, మీ నోటి దయవల్ల ఏమైనా మానతాడేమో ఒకసారి చెప్పండి అని. రామకృష్ణ పరమహంస ఏం చేశాడు, సరేనమ్మా 10 రోజుల తర్వాత కనపడమన్నాడు. 10 రోజుల తర్వాత వస్తే ఆ రామకృష్ణ పరమహంస ఆ కుర్రాడికి చెప్పాడు, కూర్చోబెట్టి ఆయన బెల్లం తింటే మంచిది కాదు, ఏదో సరదాగా ఒకసారి తిన్నా అదే పనిగా ఏదో
తినడం మంచిది కాదు నాయన అని చెప్పాడు. బానేమన్నాడు. ఆ కుర్రాడు శ్రద్ధగా విన్నాడు పాపం. సరేనండి అన్నాడు. ఈవిడ అడిగిందట, ఏమండి ఈ మాట 10 రోజుల క్రితం వచ్చినప్పుడే చెప్పచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారనేసరికి రామకృష్ణ పరమహంస అన్నట్టమ్మా, ఆ బెల్లం తినే ఆ పాడు అలవాటు నాకు ఉంది. నేను మీ అబ్బాయికి వద్దు అని చెప్పడానికి ముందర నేను మానాలి కదా, నేను మానకుండా మీ అబ్బాయికి చెప్తే ఎలాగా అనేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది. మహాత్ముల పద్ధతులు ఈ విధంగా ఉంటాయి. అలాగే గురువుగారు కూడా తను గ్రహించినటువంటి జ్ఞానాన్ని తను ఆచరిస్తూ శిష్యులకి చెప్పాలి. అంతేగాని భగవద్గీత 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 అని 100 సార్లు అంటే ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అర్థం తల్లోకి ఎక్కుతుందా? క్రోధాద్భవతి సమ్మోహ అన్నాడు. అంటే క్రోధం వల్ల వచ్చేటటువంటి నష్టాలు చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. నువ్వు అది విద్యార్థులకు బోధించే ముందర నువ్వు కోపం తాకుండా ఉండాలి. నువ్వు మాట్లాడితే కోపం అయినప్పుడు నువ్వు ఆ శ్లోకాన్ని విద్యార్థులకు బోధించే లాభమే ఉంది. యద్యదాచరతి శ్రేష్ఠ, మిగతా వాళ్ళందరూ కూడా పండితులు ఏవైతే ఆచరిస్తారో మిగతా పామరజనం కూడా అదే ఆచరిస్తారని చెప్పారు. నువ్వు ఆచరిస్తున్నావా? పొద్దున్నే నిద్రలేస్తున్నావా? ఇతరుల్ని నిందించడం మానుతున్నావా? లేకపోతే మంచి అలవాట్లు నువ్వు నేర్చుకుంటున్నావా? గుడి కడుతున్నావా? ఏమీ లేనప్పుడు నువ్వు ఇవన్నీ కూడా చెప్పడం వేస్టు. చెప్పకూడదు. అవి చెప్పేటటువంటి పద్ధతి ఉంటే నువ్వు ఆచరించి తర్వాత చెప్పాలి. ఇప్పుడు ఒక ఔషధం ఉంది, నీ కడుపు నొప్పి వచ్చింది, ఔషధం తెచ్చుకున్నావు. ఔషధం పేరు 10 సార్లు అంటే కడుపు నొప్పి తగ్గిపోతుందా? అలాగే భగవద్గీత 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 అనగానే నీకు మంచి జరిగిపోతుందా? జరగదు. ఔషధం పేరు చెప్పినంత మాత్రాన కడుపు నొప్పి తగ్గదు కదా. నువ్వు ఔషధాన్ని సేవించాలి. అప్పుడు నీకు నీ ఒంట్లో ఉన్నటువంటి రుగ్మత తగ్గుతుంది. అలాగే ఆ శాస్త్రంలో ఉన్నటువంటి ధర్మాన్ని గ్రహించి దాన్ని నువ్వు ఆచరించి ప్రజల చేత ఆచరింపజేయాలి. అప్పుడు నీకు ధన్యుడు అవుతావు, నిజమైనటువంటి గురువు అవుతావని ఈ యొక్క శ్లోకం యొక్క భావం అన్నమాట.